ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. నేను చెప్పే తర్వాత పాయింట్ అది నెంబర్ 5 అవుతుంది. అదేమిటంటే సంతోషంగా ఉండాలనుకుంటే ఇతరులకు మీ జీవితంపై అధికారాన్ని ఇవ్వకండి. అవును, నాకు తెలుసు దీని మీద కొంత స్పందన ఉంటుందని. మనం మనంగా ఉండడం, గెలవడం ఎలానో తెలుసుకున్నంత వరకు దాని అర్థం మన మనసుని అనుసరించడం, శరీరాన్ని కాదు మనస్సుని. దాని అర్థం పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడం. కమాన్, పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని తెలుసుకోనంత వరకు ఎన్నడూ నిజంగా సంతోషంగా ఉండలేం. గలతీ 1:10 పౌలు అన్నాడు, ఇప్పుడు నేను మనుషుల దయని సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయనా? మనుషులను సంతోషపెట్టగోర్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. పౌలన్నాడు, క్రీస్తుకు అపస్తులుడనయ్యే ఈ పూర్తి అవకాశాన్ని పోగొట్టుకుని ఉండేవాడిని. మీకు ఇప్పుడే చెప్పగలను, నేను కానీ ప్రజల్ని సంతోషపరచడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా ఈ పరిచర్యలో ఉండేదాన్ని కాదు. ఆశ్చర్యంగా ఉంటుంది మనం మనల్ని దేని నుంచి మోసం చేసుకుంటామో చూస్తే. అయితే మిగతా అందరినీ దేంతో చేస్తామో చూసిన దేవుని వద్ద మిమ్మల్ని నింపడానికి ఏదో ఉందన్న వల్లనే కాదు, కానీ ఆయన మరి ఎవరికో ఏదో తీసుకురావడానికి మిమ్మల్ని యూజ్ చేసుకోవాలంటాడు. నేను తప్పు కాదనుకుంటాను ఇలాగానంటే, ఎక్కువ మంది ప్రజలు తమ అదృష్టపు నింపుదల్ని మిస్ చేస్తారు. ఎందుకంటే ఒక్క విషయం గురించి గ్యారంటీ ఇవ్వబడుతుంది, శత్రువు మీకు వ్యతిరేకంగా తిరస్కార భయాన్ని తీసుకువస్తాడు ఒకవేళ ధైర్యంగా మీరు కానీ దేవుణ్ణి అనుసరిస్తే. ఆమేన్. దానియేలు 3 చూద్దాం. ఏమనగా బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సంగఫోనీయ వీణ, విపంచిక సకల విధములకు వాద్యదనులు మీకు వినబడినప్పుడు రాజు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగలిపడి నమస్కరించితే మంచిది. అయితే ఒకవేళ మీరు గాని ఆరాధించుకుంటే మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడుదురు. అప్పుడు మిమ్మల్ని రక్షించి కాపాడే దేవుడెవరు? ఇప్పుడు దానియేలు అతని స్నేహితులు షడ్రకు, మేషాకు, అబేద్నెగోలను రాజుగారి సేవ కోసం పిలిపించబడ్డారు. ఎక్కడైతే వాళ్ళు రావాలని అనుకోలేదో అయితే వాళ్ళని అక్కడికి తీసుకువచ్చారు. దీని అంతటి మధ్యలో వాళ్ళింకా దైవికమైన వారిలానే ప్రవర్తించాలని తీర్మానించుకున్నారు. నాకైతే ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎక్కడైతే ఈరోజు ఉన్నామో దానికి ఖచ్చితంగా వేరే వాళ్ళ ప్రతి తరంలోనే ఎక్కడ ఉంటారో. మీకు విషయం చెప్తాను, ఏమంటే క్రిస్టియన్ని బాధించడం అనేది ఉంది. మీరు గాని జారుకునే క్రైస్తవులైతే, రహస్యం దాగున్న ఆదివారపు ఉదయపు క్రిస్టియన్, అప్పుడు మీరు బాధను తప్పించుకోగలరు. కానీ మీరు గాని ఫుల్ ఆన్ దేవుని విశ్వాసిగా జీవించాలనుకుంటే అప్పుడు ప్రపంచంలో మీకు ఏదో ఒక బాధ ఉంటుంది. కనుక షడ్రకు, మేషాకు, అబేద్నెగోలకు ఈ సందేశం ఇవ్వబడింది. ఇప్పుడు రాజు యొక్క ప్రతిమ ఒకటి ఉంది, అందరూ ఈ ప్రతిమకు నమస్కరించాలి. వాళ్ళకు తెలుసు వాళ్ళ పని చేయలేరని, దేవుని ముందు తప్ప తలవంచరు. కనుక ఇక్కడ భయపెట్టడం జరిగింది. మీరు కానీ తలవంచకపోతే శ్రమ పడవలసి వస్తుంది. ఈ ఒక్క విషయంలో మిమ్మల్ని కాలే అగ్నిగుండంలో పడవేయబడతారు. మనకు కొన్నిసార్లు గ్రూప్ నుంచి బయటకు తోసేయబడతాం. నువ్వంటే మాకు ఇప్పుడు ఇష్టం లేదు, నీ గురించి మాట్లాడుకుంటాం, తెలుసా, బ్లా 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 బ్లా, తెలుసా, బ్లా బ్లా బ్లా. ఎంతమందికి తెలుసు? ఆల్ రైట్. షడ్రకు 16 షడ్రకును, మేషాకును, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు. అదెంత స్టూపిడ్ అంటే నేను జవాబు కూడా చెప్పను.
మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దాని అర్థం ఇది కాదు. ఆయన తప్పించగలిగితే, ఒకవేళ సమర్థుడైతే, అయితే నిజంగా దాని అర్థం ఏమిటంటే, ఒకవేళ అదే శ్రేష్టమైనదైతే, దేవుడు చేయాలనుకున్నది అదే అయితే ఆయనే రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినో రాజాన్ని దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అంటే చెప్పాలంటే నువ్వేం చేయాలంటే అది చేసుకో, మేం మాత్రం యేసుని అనుసరిస్తాం. నువ్వేం చేస్తే అది చేసుకో, కానీ నేను మాత్రం నిర్ణయించుకున్నాను. బాయ్ అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము పొందెను, ముఖ కవళికలు మారాయి. ఎవరైనా మిమ్మల్ని అసహ్యంగా చూసారా? ఆ ముగ్గురు విషయంలో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. నాకు అది ఇష్టం. బాయ్, మీ చోట మీరు స్థిరంగా ఉండండి. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు సమస్యలు ఎక్కువ అవుతాయి. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి ఆ ముగ్గురిని బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేడని ఆజ్ఞ ఇచ్చాను. వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాట్న ముగ్గురిని వేడిమి కలిగి మండుతున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడిమి గలదైనందున ఆ ముగ్గురిని విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఈ ముగ్గురు కూడా బంధించబడి గుండంలో పడవేయబడిరి. చెప్పండి, బంధించండి. ఇదెంతో బాగుంది. నాకు తెలియదు బోధించగలనా అని. ఆ ముగ్గురు బంధింపబడిన వారై మండుచున్న ఆ గుండంలో పడిరి. బాయ్ వాళ్ళ షేప్ మారిపోయినట్లు కనిపించారు. అప్పుడు రాజు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసెతిము కదా అని తన మంత్రులను అడిగాను. రాజా సత్యమే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. 25వ వచనం, అందుకు రాజు, నేను నలుగురిని చూచుచున్నాను. ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఆగండి, 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 త్వరగా చెప్పకండి. నేను బంధకములు లేని నలుగురిని చూస్తున్నా. ముగ్గురు బంధించి వేయబడ్రి. ఇప్పుడు వాళ్ళతో 4వ మనిషి ఉన్నాడు. రాజు వారిని నాశనం చేయడానికి ఏమనుకున్నాడో వారి జీవితాల నుంచి వారి బంధాలను విడదీయడానికి ఆయన యూజ్ చేశాడు. ఓ మ్యాన్. అగ్ని మధ్యలో నడుస్తూ ఉన్నారు, ఆయన గాయపడలేదు. అప్పుడు నెబుకద్నెజరు భగభగమండే కొలిమి తలుపు దగ్గరికెళ్ళి, మీ ముగ్గురు సర్వాతీతుడైన దేవుని సేవకులారా, బయటికి రండి, నా దగ్గరకు రండి అని పిలిచాడు. ఓ, ఏం సందేశం! మీ గురించి వేరుగా ఏదో తప్పక ఉంది. మీరు ఇక్కడికి వచ్చి అదేమిటో చెప్పండి. అప్పుడు ఆ ముగ్గురు ఆ మంటల్లోంచి బయటకు వచ్చారు. పరిపాలకులు, ప్రముఖులు, రాష్ట్రాధిపతులు, రాజమంత్రులు వారి చుట్టూ గుమికుడు వారిని పరిశీలనగా చూశారు. వారి శరీరాలకు మంటల చేత ఏ హాని కలగలేదు. వారి తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కమిలిపోలేదు. వారి బట్టలు కాలిపోలేదు. నిప్పు వాసన కూడా వారిని ఆవరించలేదు. నిప్పు వాసన కూడా వారి నుంచి రాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నంబర్ 6. థ్యాంక్ యూ. ఒకవేళ ఎన్నడైనా మనం ఏ సంతోషమైనా పొందితే దేవుని కృపను అర్థం చేసుకోవాలి. నాకున్న సమయంలో దీన్ని ఎంత సింపుల్గా చేయగలనో అంత చేయడానికి
కృప అనేది అర్హత లేకున్నా పొందే సహాయం మాత్రమే కాదు. దాని అర్థం నేను వెళ్ళాలనుకున్న దానికి నా జీవితం అంతా తలుపులను తన్ని వెళ్ళడానికి బదులుగా దేవుని సహాయం చేయమని నమ్మగలను, సరైన సమయంలో సరైన ద్వారాన్ని తెరుస్తాడు అని. కృపే మనల్ని మారుస్తుంది. దేవుని శక్తి అర్హత లేకున్నా పొందేదే కాదు కృప. అది దేవుని నుంచి మనకు ఉచితంగా వస్తుంది. మనం సొంతంగా ఎంతగా కష్టపడినా ప్రయత్నం చేసినా ఎన్నడూ చేయలేని దాన్ని సరళంగా చేయగలిగేలా చేస్తుంది. అది నా సొంత వివరణ. మళ్ళీ చెప్పమంటారా? కృప అనేది మనకు ఉచితంగా వచ్చే దేవుని శక్తి. మనం చేయవలసిందంతా దాన్ని స్వీకరించడమే. అది మనం చేసేలా చేస్తుంది. కృప అనేది చేయగలిగే శక్తి. మనం సొంతంగా ఎన్నడూ ఎంత కష్టపడినా ప్రయత్నించినా దేవుడు లేకుండా చేయలేని దాన్ని సరళంగా చేయగలిగేలా చేస్తుంది. ఎన్నో ఏళ్ళు నేనుగా నన్ను మార్చుకోవడానికి ట్రై చేశాను. ఎందుకంటే నాకు అది తెలుసు. నాకు సమస్యలు ఉండేవి. సంతోషంగా ఉండటానికి, శాంతంగా ఉండటానికి ట్రై చేశా. మెరుగైన వ్యక్తిగా ఉండాలని తెలుసా ట్రై చేశాను. ట్రై చేశా. అది పనిచేయడానికి బదులుగా హీనంగా అవసాగాను. ఎందుకంటే మనం ఎంతగా విసిగిపోతే అంత హీనంగా ప్రవర్తిస్తాం. దేవుడు ఆయన వాక్యం నుంచి నాకు బోధించడం ఆరంభించాడు. కేవలం ఆయన కృపే నన్ను మార్చగలదని. పెద్ద కథను చిన్నగా చేస్తూ మనం కృపచేత రక్షింపబడ్డాం, దాన్ని పొందుతాం. అదెలా అంటే, ఇక్కడున్నాను దేవా, నేను ప్రతిదీ చేశాను, నువ్వు నాకు హెల్ప్ చేయకుంటే నా పని అయిపోతుంది. మనం పొందుతాం. రక్షణను మనం పొందలేం. నాకు ఆ టెర్మినాలజీ ఇష్టం లేదు. ఎంతమంది రక్షణ పొందారు? ఈ సభలో దాదాపు 1200 మంది క్రీస్తుని స్వీకరించారు. మీరు ఉచిత గిఫ్ట్ని పొందలేరు. ఉచిత గిఫ్ట్స్ని పొందుతారు. కృపచేత విశ్వాసం ద్వారా రక్షణ పొందుతారు. అది దేవుని వరం, కార్యాలు కావు, ఎవరైనా డంబాలు పలకడానికి. అదేవిధంగా మనం రక్షింపబడింది అదేవిధంగా ఎలా జీవించాలో నేర్చుకోవాలి. కృప అనేది దాదాపు 20 భాగాల బోధనా సిరీస్. నాకిప్పుడు దాదాపు 3 నిమిషాలున్నాయి ఈ సెక్షన్కి. మీకో విషయం చెప్తాను. ఏమంటే, ఎప్పుడైనా సరే మీరు విసిగిపోయినట్లు ఫీల్ అయితే దాని అర్థం దేవుడు మాత్రమే చేయగలిగింది ఏదో చేయడానికి ట్రై చేస్తున్నందుకే. ఎప్పుడు విసిగిపోయినా సరే దేవుడు మాత్రమే చేయగలిదేదో మీరు చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు అది ఆపి ఇలా అనాలి, ఓకే, నేను శరీర కార్యాల్లోనికి దిగాను అంటే దేవుడు పని చేయడానికి నా శక్తి, నేను ఇక్కడ ఆగిపోతాను దేవా, సహాయం చేయి, నువ్వే దీన్ని జరిపించాలి, నువ్వు లేకుండా నేనేమీ చేయలేను. తర్వాత దేవుడు ప్రతిదీ మన టైంలో చేయడాన్ని గుర్తించడంతో లేదా మనం చేసే విధానంలో. కనుక ప్రార్థన చేసిన తర్వాత దేవుణ్ణి నమ్మాలి, ఆయన కార్యం చేయడానికి చూస్తాం. చివరికి నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేయడం మానేశాను. ఇప్పుడు చూసారా, నేను మారిపోయాను. మీరనొచ్చి ఇప్పుడు వెయిట్ మిమ్మల్ని మార్చుకోవడానికి ట్రై చేయరంటే అర్థం ఏమిటి? వావ్, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయలేరంతే. చూడండి, నేను చేయగలను. అవును, చేయగలను. ప్రతి ఉదయం ప్రార్థిస్తాను, దేవా నా నోటిని కాపాడు, నా మాటలతో నీకు వ్యతిరేకంగా పాపం చేయకుండా సహాయం చేయదేవా. ఈరోజు నా నోటితో సమస్యలో పడకుండా నువ్వు హెల్ప్ చేయకపోతే సమస్యలో పడతా. ఇప్పుడు అలానే ఉండండి. అది ఇదిగో ఇలా పనిచేస్తుంది. ప్రార్థిస్తాను, తర్వాత పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేస్తాడు. రోజును గడుపుతుంటాను, పనులతో బిజీగా ఉంటా. చూడండి, ఇలానే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మనతో ఉండి మన జీవితంలో కార్యాలు చేస్తాడు. నేనేదో అంటాను, దాన్ని దేవుడు పట్టించుకోడు. తిరిగి ఏదో అంటాను, అప్పుడు ఆయన తిరిగి ఏదో అంటారు. చిన్నగా, నాకు ఇలాంటి నువ్వే దీన్ని జరిపించాలి, నువ్వు లేకుండా నేనేమీ చేయలేను. తర్వాత దేవుడు ప్రతిదీ మన టైంలో చేయడాన్ని గుర్తించడంతో లేదా మనం చేసే విధానంలో. కనుక ప్రార్థన చేసిన తర్వాత దేవుణ్ణి నమ్మాలి, ఆయన కార్యం చేయడానికి చూస్తాం. చివరికి నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు దాదాపు 3 నిమిషాలున్నాయి ఈ సెక్షన్కి.
ఇవన్నీ ఓకే చూడండి, మీకు అర్థమైంది అవునా? ఇప్పుడు బహుశా మీరు మనం ఉన్న చోట మౌనంగా లేరు. ఎలా అంటే ఈమె దేని గురించి ఆలోచిస్తుంది? దీన్ని అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ నా లోపల నివసిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది ఏమనంటే ఇకపై నియమాల క్రింద జీవించమని. దేవుడు మనల్ని ప్రేమించడానికి ఎలా ప్రవర్తించాలన్న నియమాలు నిబంధనలతో జీవించని అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణలతో జీవిస్తున్నాం. కనుక నిజం ఏమిటంటే నేను ఈ రోజు నా నోటితో 100 తప్పులు చేసినా దేవుడు ప్రేమిస్తాడు. అప్పటికి పరమునకు వెళ్తాను. అయితే ఏది మంచో అదే చేయాలనుకుంటాను ఆయన ప్రేమిస్తున్నందున. కనుక ఇలా అంటూ తిరగడానికి బదులుగా ఈ రోజు ఏమీ అనుభవడం లేదు, సమస్యల్లో పడను అలా అయితే. ఎందుకంటే మనకు తెలిసిందంతా అతిగా చేయడమే. ఈరోజు అసలు ఏం మాట్లాడను సమస్యల్లో పడినప్పుడు. అది అలా పనిచేయదు, అందరికీ తెలుసు అది. కొంచెం సేపు నోరు మూసుకుని ఉంటాం. అయితే బాయ్ తెరిచినప్పుడు "ఊ!" మీరు చేయవలసింది ఇదే. ఇలా అనడానికి బదులుగా బాయ్ ఈరోజు ఇది చేయలేను, ఇది చేయలేను, ఇది చేయలేను, నేను ఇది చేయకపోవడం మంచిది. మీరు లేచి ఇలా అనండి అంతే. దేవా నువ్వు నన్ను ఎలా ఉండమంటే అలా ఉండాలని ఉంది. పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేయమని అడుగుతున్నాను. ఒకవేళ సమస్యలో పడబోతున్నా అని తర్వాత నా వంతు ఏమిటంటే మనలో భాగం ఉంటుంది. అది శరీరపు ప్రయత్నంలా ఉండదు, అది ఆత్మికమైన ప్రయత్నం. అయితే అదిలా అండమే దేవునితో నేను సహకరిస్తాను. ఓకే దేవా నా నోటికి తాళం వేయమంటున్నావు, వేయకుంటే దేవుతో పోట్లాట ఆరంభిస్తా. అప్పుడు బహుశా మూసుకుంటాను. మీకు అది అర్థం కాలేదు? అంత కష్టంగా ఉందా? ఎంతమందికి అర్థమైంది ఏం చెప్తున్నాను? ఇప్పుడు నా మనసులోకి వచ్చిన 2 విషయాలు. ముందుగా 1 కొరింథీ 15:10 చూద్దాం. అపొస్తలుడైన పౌలు అన్నాడు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే మరియు ఆశీర్వాదము వలన అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ ఫలం లేకుండా బాధించబడకుండా వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇప్పుడు ముందుగా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా వినిపించవచ్చును. అయితే పౌలు అంటున్నాడు, చూడండి నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. అయితే దేవుడు ఆయన కృపను ఆఫర్ చేసినప్పుడు దాన్ని వ్యర్థంగా తీసుకోలేదు. పరిశుద్ధాత్మ శక్తిని తీసుకుని దేవుడు నన్ను చేయమన్న వాటిని చేయడానికి, అలా ఉండడానికి యూజ్ చేశాను. ఇప్పుడు పౌలు ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, విజేత అయిన అపొస్తలులను. అయితే గుర్తు చేస్తున్నాను ఏమనంటే అదంతా కేవలం దేవుని కృప వల్లనే. ఈరోజు మీకు చెప్పగలను, నిజాయితీగా నేను ఇక్కడ పైకి వచ్చి బోధించినప్పుడు, నేను ఈ పని 40 ఏళ్ల నుంచి చేస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చి బోధిస్తున్నప్పుడు ఎలా అంటే ఇంకెవరో అన్నట్లే ఉంటుంది. చూడండి, అందులో ఏ అర్థం ఉండదనుకుంటా. అయితే అదెలా అంటే నేను మాత్రం ఎందుకంటే దేవుని కృపాశక్తి అభిషేకం మీ మీదకు వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది అది మిమ్మల్ని వేరే స్త్రీ పురుషునిగా మార్చేస్తుందని. మనం దేవుని కృపతో వేరే ఏ విధంగానూ చేయలేనివి చేయగలం. మీకు ఇంకో మాట చెప్తాను, నేను ఇక్కడ పైకి వచ్చినప్పుడు నాపై నేను ఆధారపడను. నేను స్టడీ చేశాను, పని చేశాను. అయితే అది కూడా చేస్తూ ఉండడానికి నాకు దేవుని కృప కావాలి. 40 ఏళ్ళుగా చేస్తున్నాం. ఇది మీరు వచ్చిన మొదటి సభ కావచ్చు, నాది మాత్రం కాదు. ఆమేన్. ఈ పని చేస్తూ ఉండడానికి, ఫ్రెష్గా ఉండడానికి, ఇంకొక సందేశాన్ని పొందడానికి, ఇంకొక హోటల్లో ఉండడానికి నాకు కృప కావాలి. కృప కృప మరింత కృప. కనుక ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి ఉండాలి. మీ జాబ్స్ని గురించి సణుకోవడం మానివేయాలి. ప్రతిరోజు దేవుని కృప మీదగానే ఆధారపడితే అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకో రోజు ఉంటే బాగుంటుంది.
2 కొరింథీ 12:7-9 అవన్నీ చూడ్డానికి టైం తీసుకొని మీకు విషయం చెప్తాను. మీరు గాని క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, బిడ్డను పెంచడం కష్టం అయితే, ఏదైనా కష్టమైన సంబంధంలో గానుంటే, మీరున్న సంబంధంలో ఉండడానికి కష్టంగా ఉన్న ఎలాంటి సంబంధంలో అయినా ఉంటే, ఎవరైనా మీరు పెద్దవారైన పేరెంట్స్ని చూసుకోవలసిన పరిస్థితిలో గానుంటే, మీరు ఏం చేసినా సరే వారికి అది నచ్చదు. అవును. ఇప్పుడు చెప్పేది వినండి. దేవుడు మిమ్మల్ని ఉంచిన ఏ చోట అయినా ఆయన మీకు కృపనిస్తాడు. వెయిట్. అక్కడ ఉండడానికి, అక్కడ ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి. పౌలు ప్రార్థించాడు, దేవుడే దాంతో డీల్ చేస్తాడని. శరీరంలో ముళ్ళు అని బైబిల్ చెప్తుందే దాంతో. 3 సార్లు ప్రభువుని వేడుకున్నాడు. దేవుడు అన్నాడు, నేను దాన్ని తొలగించను, నా కృప నీకు చాలు అని. యాంప్లిఫైడ్ చెప్తుంది, నా కృప నీకు చాలును శారీరకంగా ఆ కష్టాన్ని అనుభవించడానికి లేదా సహించడానికి. వేరుగా చెప్పాలంటే, నా కృప నీకు చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగును. ముఖం మీద చిరునవ్వుతో నన్ను సేవించి మంచి వైఖరితో పని చేయి. అయితే కృపని పొందలేరు. ఒకవేళ మీరు ఇలా అంటూ ఉంటే, ఓ మళ్ళీ ఆ చెత్త ఆఫీస్కి వెళ్ళాలి, భయంకరమైన ఆ ట్రాఫిక్లో రావాల్సినంత జీతం ఇవ్వడం లేదు, జాబ్ అంటే అసహ్యం, అక్కడున్న వారంటే అసహ్యం. కృపని పొందడం గురించి మర్చిపోండి అలాగానంటే. అయితే లేచి ఇలా అనండి, ఇదిగో దేవా, ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడుంచావు, నిన్ను నమ్ముతున్నాను, నాలో కార్యం చేసిన తర్వాత వేరే ఒక చోట ఉంచుతావని. అయితే ఈ లోపల నేను అక్కడికి ముఖం మీద చిరునవ్వుతో నీ కృప చేత వెళతాను, నీకు ప్రతినిధిగా ఉంటాను, అక్కడ నిన్ను మహిమపరుస్తాను. ఆమేన్. కృప అంటే అదే. కృప అనేది నా బుద్ధిహీనతను క్షమించడానికి ఉండదు అక్కడ, అది ఆ పని చేస్తుంది. కృప నేను చేయగలిగేలా చేస్తుంది. తర్వాత ఇక్కడ ఒకే ఒక పాయింట్ చెప్పాలి నేను. నంబర్ 7, మీరు కానీ సంతోషంగా ఉంటే ప్రజల గురించి 4 విషయాలను అర్థం చేసుకోవాలి. నంబర్ 1, మనకు వాళ్ళు కావాలి, వారు లేకుండా మనం జీవనం సాగించలేము. దేవుడు అలా చేశాడు. అందరికీ అంతా ఉండేలా చేయలేదు, అలా ఫిక్స్ చేశాడు. వారితో కలిసి వెళ్ళడం అంత ఈజీ కాదు. గుర్తుంచుకోవాల్సిన రెండో విషయం అది. నంబర్ 3, మనం డీల్ చేసే వారిలో ఎక్కువ మంది మనలా ఉండరు. వాళ్ళని చూసి ఇలా అంటూ ఉంటాం, అసలు మీ సమస్య ఏమిటి, నీకు అదెలా నచ్చుతుంది, నువ్వలా ఎందుకు చేసావు. ప్రజలతో డీల్ చేస్తున్నప్పుడు సున్నితంగా, త్వరగా బాధపడేవారిలా ఉండకూడదు. అయితే అత్యంత ధారాళంగా ఉండాలి క్షమాపణ విషయంలో. ఆమేన్. చూడండి, నాకు తెలిసేప్పుడు మీకు మిగతా పాయింట్లు కావాలని, అవునా? వాటిని ఫాస్ట్గా మీకోసం చదువుతా, త్వరగా. ప్రార్థనా శక్తిని తెలుసుకోండి. మీరుగా చేయడానికి బదులుగా వాటిని గురించి ప్రార్థించండి. అనుకూలంగా నిరీక్షణతో ఉండండి. కృతజ్ఞత చూపండి. విధేయత ఉండండి. సంతోషంగా ఉండాలనే నిర్ణయం తీసుకోండి. ఆమేన్. సంతోషానికి అత్యంత గొప్ప 3 సూత్రాలు ఏమిటంటే కృతజ్ఞత, నిరీక్షణ మరియు ప్రతి పరిస్థితిలోనూ అనుకూలంగా ఉండడం నేర్చుకోవడమే.
చూడండి, ఈ విషయాలు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి చాలా దూరం వెళ్ళగలవు. అవి నాకు వ్యక్తిగతంగా ప్రకటన కలిగించాయి, నా వైఖరిని మార్చుకోవడానికి ఎంతో సహాయపడ్డాయి. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.